आज परगी के एमएलए डॉक्टर टी राममोहन रेड्डी ने चेवरला एमएलए कैंप ऑफिस में मुकामी एमएलए काले यादయ్య के साथ एक मुश्तरका प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। इस मौके पर इन्होंने बताया कि हुकूमत ने तकरीबन 1000 करोड़ रुपए की लागत से अप्पा जंक्शन से मन्नेगुड़ा तक 4 लेनों वाली सड़क की तामीर की मंजूरी दी है। ताहम माहौलियात के तहफ़्फ़ुज़ के हवाले से कुछ माहौलियाती कारकुनों ने नेशनल ग्रीन ट्रिब्यूनल में एक केस दायर किया था। आज सुबह 10:30 बजे चेन्नई कोर्ट में इस केस की समाअत हुई, जहाँ नेशनल हाईवे अथॉरिटी ने अदालत को बताया कि वो सड़क के दोनों अतराफ मौजूद 950 दरख्तों में से सिर्फ 150 दरख्तों ही काटेंगे और इन दरख्तों को दूसरी जगहों पर दोबारा लगाया जाएगा। इस फैसले पर दरख्वास्त गुजारों ने इत्तेफाक किया, जिसके बाद अदालत ने रोड तामीर पर आयद स्टे ऑर्डर को खत्म कर दिया और फौरन तामीराती काम शुरू करने की इजाजत दी। एमएलए ने बताया कि इन्होंने आज सुबह इस मामले को वज़ीर आला रेवंत रेड्डी के इल्म में लाया, जिस पर वज़ीर आला ने नेशनल हाईवे अथॉरिटी को फौरन काम शुरू करने के अहकाम जारी किए। नतीजतन आज से ही सड़क की तामीर का काम बाकायदा तौर पर शुरू हो गया। डॉक्टर राममोहन रेड्डी ने मजीद कहा कि इन्होंने कई मरतबा इस मसले को वज़ीर आला के सामने रखा, जिन्होंने उन्हें हिदायत दी कि वो दरख्वास्त गुजारों से बात करें। उसके बाद इन्होंने मुतादिद बार इनसे मुज़ाकरात किया और वज़ीर आला के खुसूसी सेक्रेटरी के साथ भी इस मसले पर गुफ्तगू की। इन्होंने कहा कि आज से ये सड़क का काम मुसलसिल जारी रहेगा और कोशिश की जाएगी कि जल्द अज जल्द सड़क मुकम्मिल हो ताकि इस इलाके में होने वाले हादसात को रोका जा सके। इन्होंने ये भी बताया कि पिछले कुछ दिनों में तकरीबन 300 अफराद हादसात में अपनी जानें गंवा चुके हैं और आने वाले दिनों में इस सड़क की तामीर से आवाम को बेहतर ट्रांसपोर्ट सहूलियत हासिल होगी। मन्नेगुड़ा टू अप्पा जंक्शन नेशनल हाईवे 163 70 किलोमीटर स्ट्रेंथ केस नंबर MA नंबर 10/2025 SZ OA नंबर 262/2024 SZ फोरम నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదర్న్ రీజన్ చెన్నై। దీంట్లో పార్టీస్ ఎవరంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ తేజ బలంత్రాపు అండ్ అదర్స్। ఈ తేజ బలంత్రాపు అనే ఆర్గనైజేషన్ ఇతరులు 100 మంది సభ్యులు ఉన్నారు। వాళ్ళందరూ కలిసి చెన్నై కోర్టు లోపల ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తే ఈ రోజు స్టేటస్ అప్డేట్ చేసేశారు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత। దాని ఏంటంటే ది కేస్ వాజ్ హర్డ్ on 31/10/2025 at 10:30 AM ఈ రోజు ఉదయం 10:30 కి ఈ కేసు పైన విచారణ జరిగింది। ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వర్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ది హియరింగ్। ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి। హానరబుల్ NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ accepted the proposal submitted by the National Highway Authority of India, vacated the stay order। ఏదైతే స్టే ఇచ్చిరో ఆ స్టేను తీసేసిండ్రు, ఈ రోజు తీసేసిండ్రు। And directed that the work may be pursued immediately and directed that work may be proceed immediately। నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆర్డర్ వచ్చిన 2 గంటలనే కలిసి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తే వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు। ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయాలి, ఈ రోజే దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం। ఆల్రెడీ మన తాజ్ హోటల్ ఏదైతే ఉందో మన మొయినాబాద్ దగ్గర ఆడ మొత్తం బండ్లు పెట్టి మొత్తం కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి। ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ముడిమాల్ కంచె దగ్గర కూడా వర్క్ జరుగుతుంది। మళ్ళీ ఈడ కూడా మన ఏదైతే క్యాసారం గేట్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది। ఇది మోడల్ కాలనీ దగ్గర వర్క్ జరుగుతుంది। ఇది నిర్విరామంగా, అంటే ఇదేదో ఈరోజు ఒక్క రోజు నుంచి కాదు, నిర్విరామంగా 4 లైన్ల రహదారి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ యొక్క మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన కృష్ణారెడ్డి కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడినా। మీరు వెంటనే మనుషులను పెట్టి ఈ పని స్టార్ట్ చేయాలని కూడా కాంట్రాక్టర్తో మాట్లాడినా। ఆయన కూడా ఆదేశాలు ఇచ్చిండు, వాళ్ళ మనుషులకు వాళ్ళ జనరల్ మేనేజర్ పంపించిండు। జనరల్ మేనేజర్ అక్కడ ఉన్నాడు, ఉండి దగ్గరుండి పని చేపిస్తున్నాడు GM। ఈ విధంగా పనులు జరుగుతున్నాయి। ఇది కాకుండా ఇంకొక శుభవార్త ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన్నెగూడ నుంచి రావులపల్లి అంటే బార్డర్, మన కర్ణాటక బార్డర్ వరకు ఎట్లయితే 4 లైన్ల రహదారి ఇక్కడ పూర్తి చేసిందో అక్కడి నుంచి కూడా అక్కడి వరకు కూడా 4 లైన్ల రహదారి నేషనల్ హైవే అథారిటీ కింద చేయడానికి అని చెప్పి DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కూడా ఒక శాంక్షన్ కావాలి, దానికి ఆ శాంక్షన్ చేయించిండు। దానికి సంబంధించి కూడా వర్క్ తొందరలోనే స్టార్ట్ అయ్యి ఇదొక 1000 కోట్లు దగ్గర అదొక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలతో మన అప్పా జంక్షన్ నుంచి మనము కొడంగల్ వరకు పోవడానికి కూడా వయా పరిగి చేవెళ్ళ అన్ని కూడా పోవడానికి కూడా మార్గం సుగమం అవుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం 3 దశలలో హ్యామ్ పథకం కింద అన్ని రోడ్లు మన తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ళ పరిగి వికారాబాద్ అని కాదు అన్ని నియోజకవర్గాల్లో ఒక 3 సంవత్సరాల్లో 3 దశలలో దగ్గర 10-11 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఇవ్వడం జరిగింది। ప్రతి రోడ్డు కూడా ప్రతి ఊరికి కూడా PT రోడ్ వేయడం జరుగుతుంది। ఇది ఈ 3 సంవత్సరాల్లో
తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం, ప్రతి తాండకు కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం ఉన్నది, ప్రతి మున్సిపాలిటీలో కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని టెండర్లు కూడా పిలిచిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారు